హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు, అయినను దాని యందు అభ్యాసము కలిగిన వానికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చు. ప్రస్తుతము ఆ రేసులో నువ్వు వెళుతున్న పందెపు రంగములో అది కష్టంగానే ఉంటుంది, ఇబ్బందికరంగానే ఉంటుంది, ఏ ఫలితం కనబడదు. మందిరానికి వస్తుంటావు, ప్రార్థన చేస్తుంటావు, ఉపవాసం ఉంటుంటావు, ఎంతగానో ప్రయాసపడుతుంటావు, కానీ నీ జీవితంలో అది కష్టతరంగానే ఉంటుంది. ఏ లాభము లేదు నా జీవితంలో అని అనిపిస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. హల్లెలూయా. అది ఎప్పుడైతే నువ్వు చేస్తున్న భక్తి ఎప్పుడైతే అది అభ్యాసము కలిగి ఉంటావో, క్రమశిక్షణతో నువ్వు చేస్తావో, దేవుడు అంటున్నాడు నీతి అను సమాధానకరమైన ఫలాన్ని నువ్వు ఖచ్చితంగా కోసావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఏ ఫలము చూడలేదేమో కానీ ఖచ్చితంగా నువ్వు క్రమశిక్షణతో ఏ విధంగా భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నావో అదే విధంగా కొనసాగించు. దేవుడు నీతి అనే సమాధానకరమైన ఫలాన్ని నీకు ఇవ్వబోతున్నాడు.